హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్, హ్యాపీ ఉగాది. మీకు బొబ్బట్లు అంటే పోలేలు, మన తెలంగాణలో పోలేలు అంటారు కదండి. ఆ పోలేలు చేసే ఈజీ ప్రాసెస్ చూపిస్తున్నాను. ఎట్లా ఏం చేసుకుంటాం కదండి. నేను శనగపప్పు 1/2 kg తీసుకున్నాను. బెల్లము 1/2 kg మీద కొంచెం ఎక్కువ తీసుకోవాలి. అండ్ సోంపు అండి, సోంపు కంపల్సరీ వేయాలండి. ఇదే టిప్. దీంతో మనం చేస్తామన్నమాట పోలేలు. బొబ్బట్లు చేస్తున్నాను కదండి. దానికి 1/2 kg పప్పు చూపించాను మీకు. అదే ఈ విధంగా ఉడకబెట్టుకున్నానండి. 1/2 kg అంటే నియర్లీ ఒక 10 విజిల్స్ పెట్టాను. అయితే ఒకవేళ మీకు వాటర్ గిట ఉంటే మాత్రం కంపల్సరీ జాలి గిన్నెలో పెట్టి వాటర్ క్లీన్ చేసుకోవాలి. లేదు గట్టిగానే ఉడికింది అంటే ఓకే, కానీ ఈ విధంగా ఉండాలండి. గట్టిగా లూజ్ ఉంటే మాత్రం సరిగ్గా రాదు. సో వాటర్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, ఇలాంటి జాలి గిన్నెలో ఈ పప్పు వేసేసి ఆ వాటర్ వెళ్ళిపోయే 10 మినిట్స్ అట్లా పెట్టుకొని తర్వాత ఇందులో బెల్లం మిక్స్ చేసుకోవాలి. సో నా పప్పులో ఆల్రెడీ వాటర్ ఏం లేవు కాబట్టి నేను డైరెక్ట్గా బెల్లం మిక్స్ చేసేస్తున్నాను. ఇందులో బెల్లం వేసి మళ్ళీ ఉడకబెట్టాలన్నమాట. కొట్టి పెట్టుకున్న బెల్లము ప్లస్ ఈ పప్పు, ఉడకబెట్టిన పప్పులో ఈ విధంగా వేసుకోవాలండి. ½ kg బెల్లంకి 1/2 kg బావు అంటే తీన్ పావు బెల్లం తీసుకుంటున్నాను నేను. సో ఈ విధంగా పప్పు బెల్లం ఉడకబెట్టుకోవాలండి. ఇది మంచి గట్టిగా అవ్వాలండి. గట్టిగా అయితేనే బాగుంటుంది. మెత్తగా అయిపోతే మళ్ళీ లూజ్ అయిపోయి పూర్ణం, దీన్ని పూర్ణం అంటాం కదా మనము, పొల్లిలోకి వెళ్ళి బయటకు వచ్చేస్తుంది అనమాట. చూడండి, పూర్ణం ఇట్లా దగ్గరకు అవుతుంది. బొబ్బట్లకు చేస్తున్న పూర్ణము ఇంకొంచెం దగ్గరకు అవ్వాలి. అంతలోపు నేను సోంపు చెప్పాను కదా, ఫ్లేవర్ కోసము కొంచెం సోంపు. చిన్న టిప్ ఏంటంటే కొంచెం షుగర్ వేసుకోవాలండి. డిఫరెంట్ టేస్ట్ వస్తుంది షుగర్ వేసుకుంటే, చాలా బాగుంటుంది. నేను ఒక 2 స్పూన్స్ షుగర్ వేస్తున్నాను. సో సోంపు కొంచెం షుగర్ గ్రైండ్ చేశాక ఇది వేస్తున్నాను ఫ్లేవర్ కోసం. సో పూర్ణం రెడీ అయింది చూడండి. అయితే ఇది స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం చల్లగా అవ్వాలి. చల్లగా అయ్యాక మనం ఇంత కావాలంటే తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. బొబ్బట్ల కోసం చేసిన పూర్ణం రెడీ అయింది చూడండి. ఎంత గట్టిగా అయిపోయిందో, చల్లబడింది, గట్టిగా అయిపోయింది. ఇది మనము ఒక బౌల్లో తీసుకొని మనకి ఎంత కావాలంటే అంత ఎప్పటికప్పుడు గ్రైండ్ చేసుకోవచ్చు. నేను ప్రస్తుతం కొంచెం గ్రైండ్ చేసి బొబ్బట్లు చేస్తానండి. కొంచెం పూర్ణం గ్రైండ్ చేస్తున్నాను. సో చూడండి, పూర్ణం రెడీ అయ్యి చూడండి, గట్టిగానే ఉంది. ఇది మనం పోలేలు చేసుకోవాలి. పూర్ణం ఉడికాక చల్లబడాక ఇట్లా గట్టిగా అయింది చూడండి. ఈ మాత్రం గట్టిగా ఉంటే సరిపోతుందండి. ఇంకా మెత్తగా అయ్యే అవసరం లేదు. మెత్తగా అయితే అంత బయటకు వచ్చేస్తుంది. సో ఇప్పుడు నేను బొబ్బట్లు స్టార్ట్ చేస్తున్నాను. సో బొబ్బట్ల కోసము పిండి రెడీ చేసుకున్నాను. మామూలుగా అందరూ మైదాతో చేస్తారండి, మైదా ఆరు గోధుమ పిండి. నేను మైదా ఆరు బొంబాయి గోధుమ పిండి. నేను మాత్రం నార్మల్ వీట్ ఫ్లోర్ గోధుమ పిండితో చేస్తాను, బాగొస్తాయి. ప్లస్ దీనికి గీ యూస్ చేస్తానండి. సో పూరీ సైజుగా బిలాంచుకొని అందులో పూర్ణం పెట్టాలండి. ఈ విధంగా పూర్ణం సరిపోయి కొంచెం ఎక్కువ పెట్టాలి పూర్ణం, ఎందుకంటే చాలా బాగా అవుతుంది టేస్ట్. చాలామంది ఏం చేస్తారంటే కొంచెమే పెట్టేస్తారు, అది అంత టేస్ట్ అనిపించదు. సో టేస్టీ నెయ్యి బొబ్బట్లు రెడీ అండి. చూడండి ఎంత బాగా అయ్యాయో, చాలా బాగుంటాయండి. మీరు కూడా టేస్ట్ చూడండి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో టేస్టీ బొబ్బట్లు. Bye everyone, please subscribe my channel.